ఇన్ని రోజులు మంచు లేదు, కానీ ఈరోజు సంక్రాంతి రోజు చూడండి ఇక్కడ ఎలా అయిపోయిందో. అస్సలు ఏమీ కనిపించట్లేదు, పక్కనే ఉన్న టవర్ కూడా కనిపించట్లేదు. ఇది మా సంక్రాంతి పూజ. ఇప్పుడే పూజ అయింది. టైం ఇప్పుడు 10:20 అలా అవుతుంది. మా అన్నయ్యలకు కూడా ఇప్పుడే తత్కాల టికెట్ బుక్ చేశాను. రేపు వెళ్ళిపోతారంట. ఆంధ్ర భవన్కి వెళ్తున్నాము సంక్రాంతి సెలబ్రేషన్స్కి. తేజు బజ్జీ ఎంత? 60 రూపాయలు. సార్ సురేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఇదిగోండి, ఈయనే మన సురేష్ బాబు గారు, ఆంధ్ర భవన్ లైసెన్సింగ్ ఆఫీసర్. రాగి ముద్ద, చికెన్ కర్రీ 200 రూపీస్. ఈ ఎండకి అసలు జిగ్జిగ్లు ఆడేస్తుంది. ఎలా ఉంది? బాగుందా?
ఎగ్జాంపుల్ నువ్వు 5 మెంబర్స్ ని తీసుకొచ్చి తను 6 మెంబర్స్ ని తీసుకొస్తే షీల్ బి ద విన్నర్. లెట్ మీ సీ ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తారు. ఓకే, రెడీ? యువర్ టైం. హలో హలో హలో, కమ్ బ్యాక్. ఆహా, నేను గో ఆన్. అజ్జా పట్టుకుంటావా? అజ్జా స్మైల్. ఇలా చూడు రాజు. వదనా ఓకే, ఫోటో ఉన్నాడు బాగా చెప్పలేదు. అన్నకి ఎనబడుతుందా? కాదు, ఫోన్లో ఎనబడ అలా గట్టిగా. బాయ్ Bye. బాయ్, గుడ్ నైట్, Good night. హ్యాపీ పొంగల్. Happy Pongal. Blockbuster Pogolo. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిటర్న్. నేను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వెళ్తున్నాను స్టేషన్కి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయారు. నేను మెట్రోకి వెళ్ళిపోతాను. మనం మెట్రోలో చాలా పబ్లిక్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. నాది ఎల్లో లైన్, ఇంకో నెక్స్ట్ ఎల్లో లైన్కి వెళ్తున్నాను. मास्टर में जब देखना उसे मास्टर में अच्छा मास्टर
వచ్చేసాను స్టేషన్కి. అన్నయ్య వాళ్ళు ఇంకా 10 minutesలో వస్తారంట. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సెక్యూరిటీ కూడా టైట్ చేశారు బాగానా. సో ఎంట్రన్స్కి కూడా ఇలాగ లైన్ కట్టాల్సి వస్తుంది. మన ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. అన్నయ్య వాళ్ళు రావడానికి ఇంకా ఒక 15 minutes పడుతుందంట. ఏదో అంబులెన్స్ కోసము ఆపేశారు. లైన్ అయితే మామూలుగా లేదు, సేమ్ అంటే ఇంకా ఎయిర్పోర్ట్ టైప్లో అయిపోయింది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి రావాలన్నా కూడా అంతే, ఒక 2 hours బఫర్ పెట్టుకొని మాత్రమే రాగలం. గో అన్నం ఇంకా బాయ్, లవ్ యూ, బాయ్. అన్నయ్యలు వెళ్ళిపోతున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. బాయ్. ఇది ఏ ట్రైన్కో తెలీదు, ఇలా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఇలాంటివి చూసినప్పుడే ప్రయాణాలు అంటే కొంచెం భయం వేస్తుంది. అన్నయ్య వాళ్ళు వస్తూ వస్తూ సంక్రాంతిని తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్తూ వాళ్ళతో పాటే సంక్రాంతిని కూడా తీసుకెళ్ళిపోయారు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంటికి. వాళ్ళ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకెప్పుడు ఇంటికి వెళ్తామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ బ్లాగ్ ఇంతే, మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.